ఎట్లా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఏమనిపిస్తుంది పరిపాలన చూస్తుంటే? బంగారం అనేదండి. ఏమండి మీరు కూడా మంచి చేయండి చేసేది. ఆడ ఉన్న ఉద్యోగాలు ఉన్నాయా, ఆ దినం ఉందా, ఆ రాజధాని ఉందా, ఏమన్నా ఉందా, ఆ దినం ఉందండి. అన్నట్టు తల్లిని అంత చేస్తే పాపం చెల్లెలు ఏమన్నా ఆమెకి ఇచ్చాడా, ఒక ఇలువ ఇచ్చాడా? ఇట్ట పెడితే మీటింగు ఈ పాటి పోలీసులు వచ్చేసేవాడు, లోన్ తెంగేవాడు. చంద్రబాబుని దాంట్లో మేము ఏదో ఓదార్పుగా రోడ్డు మీద వస్తే లోన్ కొట్టించి మళ్ళీ అదే పోలీసు కాలేజీకి వెళ్ళి కేసు పెట్టారు. అదే పోలీసు కాలేజీకి వెళ్ళి వాళ్ళు కానీ భయం వేశారు పోలీసులతో కూడా. ఏంటండి ఏం మంచి చేయండి కత్తి, మంచి చేస్తే ఎవరు ప్రజలందరికీ మంచి జరిగింది. ఇప్పుడు చంద్రబాబు వచ్చి మొత్తం అంతా నాశనం చేశాడు, అది ఏం చేయట్లేదు. అది బయటకొచ్చాడా? రాజధాని ఇదయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు, బయటకొచ్చాడా? హెలికాప్టర్లో తిరిగాడండి. తిరుగుతున్నాడు చంద్రబాబు బయట ఉంది ముసలైనా కానీ అనేకం తెస్తున్నాడా? ఇప్పుడు ఇది తెస్తున్నాడా? రాజధాని చేస్తున్నాడా? రాజధాని 3 రాజధానాడు, దేనికైనా 3 రాజధానులు ఉందో వాళ్ళే పోతారు, మళ్ళీ ఇదే పోతానని మళ్ళీ వస్తే మళ్ళీ డామ్ ఆడదామని. నో సబ్జెక్ట్, అది పద్ధతి కాదండి. అది ఇప్పుడు నిన్ను నమ్మారు చేశారు కాదంటలా, అందరికీ ఏదో ఉతా చూద్దామని దానికి ఇది మంచి చేయాలిగా, మంచి చేయాలిగండి. అసలు ఈ ఆయనే వస్తే ఉద్యోగం అంటే మీ పట్టి వాళ్ళకి మరి ఏది కంపెనీలు మొత్తం పోయినాయి. ఎలాంటిది ఆంధ్ర అంటే? పద్యానికి అన్నదాత అన్ని మంచిది అసలు ఆంధ్ర అంటేనే. అలాంటి దాన్ని నాశనం చేసాడు. బాబాయ్ లోకేష్ ఉన్నారు కదా, ఎలా పనిచేస్తున్నారు లోకేష్? ఆయనకి ఏంటంటే ఆయన దేశం అంతా తిరగబట్టే వాళ్ళు కేవలం ఆయన నుంచోబెట్టారు అక్కడ. లోకేష్తో పాటు అసలు వాళ్ళతో పాటు ఎరపు కన్నడ వాళ్ళతో పాటు కొట్టిస్తే అది ఇది ఉండదు. అసలు వీళ్ళతో కూడా తప్పేసారు వాళ్ళ. మన మంచి అన్నాడు ప్రతి వాళ్ళని. కొడాలి నాని పరిస్థితి, వల్లభనేని వంశీ, ఇట్లా అంబటి రాంబాబు, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఏంటా దోచుకో అన్నారుగా వాళ్ళు పెడతారు. దోచుకో ఎవడండి? జగన్ కూడా ఇప్పుడు నేను మారాను 2.0గా వస్తాను, ఎవరిని వదిలిపెట్టాను మళ్ళీ అయితే మోసం చేద్దాం జనాన్ని. ఏంటండి అది? అసలు ఏంటంటే అసలు నీకు ఎట్లా చెప్పు నాకు. నువ్వు ఎట్లా ఆయన అయితే నీకు ఉద్యోగం ఏది రాదు. పరిపాలన ఎలా ఉంది? 3 పూలు 6 కాయలుగా ఉంది. ఏం బాగలేదు అంటున్నాడు జగన్. జగన్కి ఏం తెలుసు, అది బొంద పిల్లకాకి ఏం తెలుసు, ఉండేది డబ్బని. జగన్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం తెలుసు. కూడా పేకలారు అంటున్నారు. ఇంటికి అదే 175 సీట్లు ఇంటికి కూడా పేకలారని అహంభావంతో 2 నామాలు పెట్టారు, పంగనామాలు. ఆ 2 నామాల్లో ఈ దెబ్బ నేనే ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు అన్నాడు. ఒక గీత మిగిలేదు, ఇక ఒక గీత పోయింది. ఈ ఎలక్షన్లో పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడేది తెలియదు. అసలు ఎర్రగడ్డ హాస్పిటల్ హైదరాబాద్ పంపిస్తే పోయితే అనిపిస్తుంది నాకు చూడగా. చంద్రబాబు పాలన పైన వ్యతిరేకత ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను, జమిని ఎన్నికలు వచ్చినా లేదంటే జనరల్ ఎలక్షన్ వచ్చా సరే మళ్ళీ నేనే గెలుస్తాను. అది అంతా అహంభావ మాటలే. ఈ వరకు ఏం చేసిపోయాడు, నేను ఇంద్రుడిని అది చేస్తా ఇది చేస్తా అన్న ఒక రోడ్డు వేసాడా, ఒక పిల్లలకి ఏదైనా స్కూల్ అవి కూడా పుస్తకాలు అన్నీ ఇది చేసాడు కదా. రేషన్ షాపులు మీ డీలర్ నేను గోతాలు కూడా 2 నెలలు గోడౌన్కి దుగ్గిరాలు పంపించాము. గోడౌన్లో 2 నెలలు ఈ కోర్టుకు పోయి తెచ్చుకున్నాం. 16 ముట్టికాయలు వేసింది కోర్టు. ఏం సిగ్గో శర్మ, కేసులు 16 ఉన్నాయి. ఏం వరుసనే పెడితే 5 సంవత్సరాలు జైల్లోనే ఉండాలి లెక్క అయితే. ఇప్పుడు చంద్రబాబు వచ్చి చాలా హామీలు ఇచ్చాడు, ఏమీ నెరవేర్చట్లేదని చెప్తున్నాడు. హామీలు గాలి కబుర్లు చెబుతాను, నేను చెబుతా ఆహా ఓహో అది ఇది అని ఏమి ఉండదు. మరి ఇప్పుడు పోలవరం పూర్తి చేస్తాడా చంద్రబాబు? పోలవరం బెమ్మానం చేస్తుంటే ఏం చేస్తున్నా అది చేస్తున్నా ఇదని డొంకలేనమ్మా వంక పట్టుకు ఏడ్చిందంట. కుంటోడు ఏమంటాడు, నేను తాడిని ఎక్కితే కాళ్ళు సరిగా ఉంటే ఆడు కాళ్ళు సరిగా ఉండదు సావదు, నేను పెద్ద ఇంద్రుడిని చంద్రుడిని అని అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.